నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆలయ గౌరవ అధ్యక్షులు దొంపల సన్యాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి జనవరి నెల 14 వరకు ఈ ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు ఆ స్వామి కల్పించనున్నట్లు చెప్పారు. శ్రీ భూ సమేత వెంకటేశ్వర ఆలయంలో రేపు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మా ఆలయ కమిటీ సభ్యులు చాలా భారీ ఎత్తున భక్తుల్ని కావలసినటువంటి సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌరమానం ప్రకారం వచ్చినటువంటి ఈ మొదటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనాన్ని ఆయన దేవతలకు ఇవ్వడం జరిగింది. మరి అదే ప్రకారంగా ఈరోజు వైష్ణవ ఆలయాల్లో మన భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం అనేది మన ఆనవాయితీ. దాని ప్రకారంగా మా కమిటీ సభ్యులందరూ కూడా మన శ్రీ భూ సమేత వెంకటేశ్వరలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ రేపు విశిష్టమైనటువంటి దర్శనమే కాకుండా 5 రకాలైనటువంటి విశిష్ట ప్రసాదాలు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి తాలూకా అనుగ్రహానికి పాత్రలు కాగలరని మా కమిటీ తరఫున నేను అందరినీ కూడా ప్రార్థిస్తూ ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మంగళధ్వని, అష్టోత్తర నామార్చన, తిరుప్పావై పారాయణం, మంగళ శాసనం, ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు తెలిపారు. మాసానం మార్గ శీర్షాహం అని కృష్ణ భగవానుడు పేర్కొన్నారని, కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషమని చెప్పారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదేనని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని, స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ యొక్క శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని ఉత్తరముఖంగా దర్శనం చేసుకుని పునీతులవుతారని కోరుతున్నాం. విశేషంగా రేపు శనివారం అవడం, వైకుంఠ ఏకాదశి అవడం విశేషంగా భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే గ్రహించి మా ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు మన దేవాలయంలో సుమారు 6 రకాల ప్రసాదాలతో భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతున్నది. వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. పెద్ద ఎత్తున 5 రకాల ప్రసాద వితరణ, మంచినీటి సౌకర్యం ఎన్ఆర్ఐలు భక్తులకు కల్పించినట్లు, అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని శుక్రవారం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు సురేష్ కుమార్, నరసింగరావు, మధుసూదన్ రావు, శ్రీరాములు, అప్పలనాయుడు, మురళీధర్, బిందుకృష్ణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. మైనారిటీలకు అనేక హక్కులు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. నగరంలోని స్థానిక జామియా మసీద్ ప్రాంగణంలో మైనారిటీలకు ఉన్న హక్కులపై న్యాయ అవగాహన సదస్సు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో నివసించే ప్రతి మైనారిటీకి చెందిన పౌరునికి అనేక హక్కులు కల్పించిందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సమానంగా మైనారిటీలకు కూడా రాజ్యాంగం వారి హక్కులు పరిరక్షిస్తుందని తెలిపారు. మైనారిటీలందరూ వారి హక్కులు తెలుసుకుని మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, జామియా మసీద్ ప్రెసిడెంట్ మహిబుల్లా ఖాన్, గవర్నమెంట్ కాజీ అబ్దుల్ వహాబ్, వక్స్ బోర్డ్ మాజీ ప్రెసిడెంట్ హజీబ్ అమీరుల్లా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సర్వాణి విద్యాలయంలో శ్రీనివాస రామానుజన్ జయంతోత్సవం ఘనంగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేత అందవరపు సూరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో గణిత శాస్త్రానికి పేరు సాధించిన వ్యక్తి శ్రీనివాస రామానుజన్ అని తెలిపారు. తమిళనాడు కుంభకోణం గ్రామంలో జన్మించి భారతదేశానికి వన్నె తెచ్చారని విద్యార్థులకు వివరించారు. హెడ్ మిస్ట్రెస్ డాక్టర్ రేఖ మాట్లాడారు. సాధనతోనే గణిత ప్రజ్ఞ సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సూరిబాబు సత్కరించారు. గణిత ప్రాజెక్ట్ బాగున్నాయని సూరిబాబు విద్యార్థులను అభినందించారు. రామానుజన్ టాలెంట్ టెస్ట్ లో మొదటి ర్యాంక్ సాధించిన కళ్యాణ్కు బహుమతిని ప్రదానం చేశారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు రవి, త్రినాథ్, దీర్ఘమణి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరాముని పూజిత అక్షంతల కార్యక్రమం వేడుకగా ప్రతి గ్రామంలో జరగాలని కొంచాల కొరమయ్యపేటలో రాజరాజేశ్వరి ఆలయ వ్యవస్థాపకులు బాలభాస్కర శర్మ కోరారు. బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో పవిత్ర అక్షంతలు సుమారుగా
10 రోజుల పాటు దేవి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడి శుక్రవారం శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రం పఠిస్తూ స్పర్శ కార్యక్రమం ద్వారా వృద్ధీకరణ చేసి వాటితో పాటు అయోధ్య శ్రీ రామమందిర చిత్రపటం ఆహ్వాన పత్రికను కూడా మండలంలోని 28 గ్రామ పంచాయతీల సేవకులకు అందజేయడం జరిగిందని కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆనందరావు, జిల్లా కోశాధికారి ధర్మవరపు ఆచారి, బీజేపీ మండల అధ్యక్షులు సంపత్రావు నాగేశ్వరరావు, పూడివలస సర్పంచ్ జరుగుళ్ల కృష్ణారావు, మండల ప్రఖండ అధ్యక్షులు లావేటి అన్నారావు, కార్యదర్శి ఇప్పిరి భీమారావు, ఎస్విపి రమణ భక్తులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి అంగన్వాడీల సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నించడం అప్రజాస్వామికమని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో గుజరాతీపేట వద్ద నాగావళి బ్రిడ్జిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ 16 కోట్లు చీరలకు ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. స్టోరేజ్ రేమ్ తక్కువ ఉన్న మొబైల్స్ ఇవ్వడం వలన పనిచేయక సొంత మొబైల్స్ తో పనిచేస్తున్నారని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ అదనంగా తెచ్చి తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని 4.5 సంవత్సరాల నుండి అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు మంత్రికి తెలియజేసినప్పటికీ నేటికి వేతనాలు పెంచలేదని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి, టి రాజేశ్వరి, కృష్ణభారతి, ఈ అప్పలనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ క్రైస్తవ మత గురువులను, పెద్దలను సత్కరించారు. ఈ సందర్భంగా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రైస్తవ మతస్థులను, సోదరీమణులకు బట్టల పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాల్లో క్రైస్తవుల 50 మంది పాస్టర్స్ కు అలాగే వారి భార్యలకు చీరలు, డ్రెస్ పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సర్వమత సమ్మేళనంతో భారతదేశం మిళితమైందని, పవిత్రమైన క్రిస్మస్ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, యేసుక్రీస్తు కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. అన్నదాన బట్టల పంపిణీ కార్యక్రమంలో గార మండల నాయకులు బడగల వెంకటప్పారావు, తోలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్, సాలిహొండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కల్లి ఎర్రన్నారెడ్డి, ముక్కల శ్రీను, బైరవానిపేట సర్పంచ్ బైర నరేష్, పాత్రినవలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, బైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, మాజీ ఎంపీటీసీ గొండు అచ్యుతరావు, పాస్టర్స్ పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించుకుంటే గుణపాఠం తప్పదని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో 10వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం ఆదినారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి మంతిన హర్నాథులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతానికి వాడుకుంటుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని తెలిపారు. కరోనా కారణంగా కార్మికులకు ఉపాధి లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డామని, అలాంటి సమయాల్లో కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం తమ సంక్షేమానికి విడుదల చేసిన నిధులను జగన్ సర్కార్ తమ సొంతానికి వాడుకొని కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎం కామేశ్వరరావు, కార్యదర్శి జి భీమారావు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గార మండలంలోని అంబటివానిపేటలో గల సాందీపని విద్యాలయంలో శుక్రవారం గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి వేడుకలను స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ఎగ్జిబిషన్ అందరినీ అలరించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DCMS చైర్మన్ గొండు కృష్ణమూర్తి పాల్గొని ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రంతో ఎంతో భవిష్యత్ ఉందని, విద్యార్థులంతా చక్కగా గణితం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ అంబటి చక్రధర్రావు, డైరెక్టర్ గులివి వెంకటరమణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ గ్యాలరీలోకి అగంతకులు సందర్శకులుగా ప్రవేశించి పొగ బాంబులు వేసి అలజడి సృష్టించిన ఘటనపై భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఎంపీలపై నేరంగా పరిగణించిన మోదీ సర్కార్ వారిని ఉభయ సభల నుంచి గెంటివేయడం అమానుషమని సిఐటియు నాయకులు గోవిందరావు అన్నారు. మోడీ ప్రభుత్వ తీరునకు నిరసనగా ఇండియా వేదిక పిలుపు మేరకు అంబేద్కర్ కూడలి వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా
అన్నాజీరావులు మాట్లాడుతూ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘనత మోడీ సర్కార్కు దక్కుతుందన్నారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం కూని అవుతున్న వైకాపా టీడీపీలు నోరత్రం లేదని వాపోయారు. ఎప్పటికైనా ఆ పార్టీల వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో రెల్లి సురేష్, బి కృష్ణమూర్తి, మోహన్ రావు, సింహాచలం, తేజ, అప్పారావు తదితరులు ఉన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. JN1 వేరియంట్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే ఈ కోవిడ్ వేరియంట్ సోకిన వారు రికవరీ అవుతున్నారని అధికారులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని అధికారులు తేల్చారు. అయితే JN1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్ లో పరిశీలిస్తున్నామని తెలిపారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామని అధికారులు తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. PSA ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, D టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని, 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని సీఎం జగన్ తెలిపారు. ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలన్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్కు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆదిత్యుని దేవాలయంలోని అనివెట్టి మండపంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే VIPలకు ఇచ్చే ఫోటోలు, సాదా కండువా, సిల్క్ కండువా, రవిక, స్వామివారి చిత్రంతో కూడిన కండువాలు దేవస్థానంకు సరఫరా చేయుటకు గాను టెండర్ కమ్ బహిరంగ వేలంపేట నిర్వహించారు. టెండర్ కమ్ బహిరంగ వేలంలో 4 మంది పాటదారులు పాల్గొనగా అందులో ఒకరు అనగా నాగార్జున టెక్స్టైల్స్ కడప వారికి సాదా కండువ 67 రూపాయలకు, సిల్క్ కండువ 120 రూపాయలకు, రవిక 47 రూపాయలకు టెండర్ దక్కింది. స్థానికంగా దివాకర్ క్లాత్ సెంటర్ అరసవెల్లి వారికి కేవలం బొమ్మల కండువ 210 రూపాయలకు సరఫరా చేయుటకు టెండర్ ఖరారు అయింది. ప్రోటోకాల్ నిమిత్తం స్వామివారి చిన్న ఫోటోలు, పెద్ద ఫోటోలు సరఫరా చేయుటకు స్థానికంగా SVG ఆర్ట్ గ్యాలరీ శ్రీకాకుళం వారికి చిన్న ఫోటో 169 రూపాయలకు, పెద్ద ఫోటో 485 రూపాయలకు తక్కువ పాటగా దేవస్థానం గుర్తించి వారికి టెండర్ను ఖరారు చేయడం జరిగిందని ఆలయ ఈవో హరిశూర్ ప్రకాష్ తెలిపారు. మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని, అటువంటి సమాచారం ఏదైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 14500 నెంబర్కు తెలియజేయాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీకాకుళం ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం మండలం గాయత్రి జూనియర్ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బంది విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు నుండి బయటపడవలసిందిగా సూచించారు. ఇటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారిని ముద్దాయిలుగా కాక బాధితులుగా పరిగణిస్తామని తెలిపారు. తమ విలువైన జీవితాలని నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోరాదని, ఒకసారి ఆ ఉచ్చులో పడితే బయటపడడం కష్టమని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ మురళీకృష్ణ, SI M మోహన్ రావు, K కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. భారత్లో మరోసారి కోవిడ్ విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా JN1 సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుంది. గురువారం 594 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారంతో పోలిస్తే యాక్టివ్ కేసులు 2311 నుండి 2669కి పెరిగాయి. ఒక్క కేరళలోనే 265 కేసులు నమోదైనట్లు తెలిపింది. కేరళలో 3, కర్ణాటకలో 2, పంజాబ్లో 1 సహా మొత్తం 6 మరణించగా మృతుల సంఖ్య 5,33,327కి చేరింది. ఈ వేరియంట్ను భారత్ నిశితంగా పరిశీలిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు VK పాల్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రాల్లో పరీక్షలను వేగవంతం చేశామని అన్నారు. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్యలో పెరుగుదల లేదని చెప్పారు. కర్ణాటకలో మాస్క్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రలోనూ రద్దీ ప్రాంతాల్లో మాస్క్ను వినియోగించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి.
శ్రీకాకుళం పట్టణంలో సిరుల తల్లి శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు, అయ్యప్పలు, భవానీలు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు, అమ్మవారికి ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు. జిల్లా జాతీయ వినియోగదారు వారోత్సవాల్లో పెద్దపాడు గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. పెద్దపాడు గురుకుల పాఠశాలలో గురువారం జిల్లా స్థాయిలో జాతీయ వినియోగదారు వారోత్సవాలు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ విభాగం, వ్యక్తిత్వ పోటీల్లో గురుకుల పాఠశాల విద్యార్థినులు 9, 8వ తరగతి విద్యార్థినులు కావ్య, రాణి మొదటి 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి విద్యార్థులను అభినందించారు. విద్యార్థినులు వినియోగదారుల హక్కులను పట్ల అవగాహన కలిగి ఉండాలని, హక్కులను పట్ల అవగాహన గురించి వారి గ్రామాల్లో తెలియజేయాలన్నారు. ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని అందరూ వినియోగదారులేనని, మీరందరూ తాము కొనుగోలు చేసిన వస్తు సేవల బిల్లులను పొంది వాటి వారంటీకి అనుగుణంగా తగిన హక్కులను పొందవచ్చని అన్నారు. విధి నిర్వహణలో సిబ్బందికి అంకితభావం ఎంతో అవసరమని, అదే సమయంలో సమన్వయంతో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవి చిట్టిరాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఏపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్లాంటేషన్ పనులతో పాటు ఫారం ఫౌండ్స్, పెర్క్యులేషన్ ట్యాంకులు, మినీ గోకులాలు వంటి పనులకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పంట కాలువల పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల పనులను గుర్తించి ఎస్టిమేషన్లు వేయాలని సూచించారు. వ్యక్తిగత పండ్ల తోటల పెంపకంతో పాటు మునగ మొక్కల పెంపకంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. అన్ని పంచాయతీల పరిధిలోనూ పనులను ప్రారంభించాలని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు వేతనదారులు పనులకు వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీలు శైలజ, లోకేష్, మురళీకృష్ణ, డీబీటీ మరియు ప్లాంటేషన్ మేనేజర్లు శ్యామల పాల్గొన్నారు. కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా జాతీయ గణిత దినోత్సవం కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ అప్పలనాయుడు, డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్, గణిత విభాగాధిపతి ఎస్ శివకృష్ణ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ నేటి శాస్త్ర సాంకేతిక రంగాలలో గణితం ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుందన్నారు. అంతేకాకుండా నిత్య జీవితంలో కూడా గణితం లేనిదే ముందుకు వెళ్ళలేమని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు అందరూ రామానుజన్ కోసం తెలుసుకుని పరిశోధనల మీద ఆసక్తి పెంచుకోవాలన్నారు. మన పురాతన కట్టడాలు కూడా గణితం మీద ఆధారపడి నిర్మించారన్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల గణిత ఉపాధ్యాయునులు మౌనిక, వనజాక్షి, విద్యార్థినులు పాల్గొన్నారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుంటుకూర అని కూడా అంటారు. పుల్లటి ఆ పుంటుకూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్, ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పుంటికూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లను, కొవ్వును తగ్గిస్తుందని, గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, అలాగే కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనలు తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుందని, జుట్టును ఆరోగ్యంగా ఉంచటంలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.